ఒకప్పుడు వ్యవసాయ ఆధారిత గ్రామం వేలాది మంది వ్యవసాయ కూలీలకు ఉపాధి కల్పించేది. ఆ తర్వాత విజయవాడ శివారు ప్రాంతంగా మారి వాణిజ్య కార్యకలాపాలకు అడ్డాగా అభివృద్ధి చెందింది. అమరావతి నిర్మాణంతో ప్రస్తుతం కమర్షియల్ హాట్స్పాట్గా మారింది. ఏపీ రాజధానిగా అమరావతిని ప్రకటించిన తర్వాత అతి తక్కువ కాలంలో కమర్షియల్ హాట్స్పాట్గా మారిన ప్రాంతాల్లో గొల్లపూడి ఒకటి. అమరావతిలో గొల్లపూడి రియల్ ఎస్టేట్ పోటీ పడుతోంది. కార్పొరేట్ కల్చర్కు అవసరమైన అన్ని హంగులను గొల్లపూడి ఒక్కొక్కటిగా సమర్చుకుంటోంది. ఏపీ రాజధానిగా అమరావతిని ప్రకటించిన సమయంలో సిఆర్డీఏ గ్రామాల కంటే గొల్లపూడిపైనే అందరి చూపు ఉండేది. ఎందుకంటే తొలినాళ్లలో ఎమ్మెల్యేలు, మంత్రులు, ఉద్యోగులు, గవర్నమెంట్ ఆఫీసులు గొల్లపూడి కేంద్రంగా ఉండేవి. దీంతో అక్కడి రెంట్స్ ఓ రేంజ్లో పెరిగిపోయాయి. తొలి నుంచి సంపన్న గ్రామమైన గొల్లపూడి 2014, 2019 మధ్య ఓ రేంజ్లో వెలిగిపోయింది. సంపన్నుల ప్రాంతంగా పేరు గడించింది. హైదరాబాద్ కు కనెక్టివిటీ ఉండటం గొల్లపూడికి బాగా కలిసి వచ్చింది. బస్సు ప్రయాణంతో పాటు రైలు ప్రయాణానికి గొల్లపూడి అనువుగా ఉంటుంది. హైదరాబాద్ వెళ్లాలంటే బైపాస్ కు వచ్చి బస్సు ఎక్కేవచ్చు. ఇక రైలు ప్రయాణం కావాలంటే 10 కిలోమీటర్లు ప్రయాణిస్తే విజయవాడ రైల్వే స్టేషన్ కు చేరుకోవచ్చు. ఈ గ్రామానికి ప్రస్తుతం వెస్ట్ బైపాస్ మరో అదనపు మణిహారంగా మారింది. గోదావరి, గుంటూరు జిల్లాలకు సెంటర్ పాయింట్ గా గొల్లపూడి ఏర్పడింది. గన్నవరం ఎయిర్పోర్ట్ కు వెళ్లాలంటే పశ్చిమ బైపాస్ మీదుగా నేరుగా వెళ్లిపోవచ్చు. విజయవాడ వెస్ట్ బైపాస్ రాకతో గొల్లపూడి రూపురేఖలు మారిపోయాయి. గుంటూరు, ఏలూరు, హైదరాబాద్, గుంటూరు మధ్య రాకపోకలు సాగించేవారు విజయవాడ వెస్ట్ బైపాస్ నే ఎంచుకుంటారు. దీనికి తోడు హైదరాబాద్ కు కనెక్టివిటీ ఉండడంతో ప్రతి ఒక్కరి చాయిస్ గా గొల్లపూడి మారింది. మిడిల్ క్లాస్ బడ్జెట్ లో రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లు, కార్పొరేట్ ఆసుపత్రులు, వెహికల్ షోరూంలు, కాలేజీల రాకతో మంచి కమర్షియల్ స్పాట్ గా గొల్లపూడి మారింది. కూటమి ప్రభుత్వం వచ్చినాక డెవలప్మెంట్ అనేది చాలా స్పీడ్గా ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతిని అలాగే రాష్ట్రం మొత్తం కూడా డెవలప్మెంట్ చేయాలనే దృఢ సంకల్పంతో నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఈ కూటమి నుంచి గెలిచిన ఎవరైతే 164 మంది ఎమ్మెల్యేలని వాళ్ళు కూడా పరుగులు పెట్టిస్తున్నారు. దాంట్లో భాగంగానే అమరావతికి నదికి అటేపున అమరావతి, నదికి టేపున గొల్లపూడి వరకు కూడా అభివృద్ధి బాగుంది. ఎలాగంటే 2014 నుంచి 19 వరకు ఇది ఒక గ్రామ పంచాయతీ గొల్లపూడి అనేది. ఈ గ్రామ పంచాయతీ 2014 నుంచి 19 వరకు చాలా స్పీడ్గా అభివృద్ధి చెందింది. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక ఇక్కడ అభివృద్ధి అనేది పూర్తిగా ఆగిపోయింది. ఎలా అభివృద్ధి ఆగిపోయింది అని అంటే, అంతకుముందు ఈ మొత్తం కూడా ఈ అపార్ట్మెంట్ కల్చర్ అనేది 2014 నుంచి 19 వరకే గొల్లపూడిలో బాగా స్పీడ్గా జరిగింది. ఈ అపార్ట్మెంట్స్ మొత్తం కూడా కన్స్ట్రక్షన్ మొత్తం కూడా తీవ్రంగా దెబ్బతింది. దానివల్ల చాలామంది భవన నిర్మాణ కార్మికులు అనేక మంది రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. మళ్ళీ 2024 నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మళ్ళీ ఈ ప్రాంతం బాగా అభివృద్ధి చెందుతుంది. అలాగే కొత్తగా మొన్న గవర్నమెంటు ఫ్లైఓవర్ అని చెప్పి గొల్లపూడి నుంచి కొత్తగా ఫ్లైఓవర్ నిర్మాణం కోసం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది కూడా జరిగితే ఈ గొల్లపూడి ఏరియా ఇబ్రహీంపట్నం వరకు కూడా బాగా అభివృద్ధి చెందుతుంది. ప్రజలందరూ కూడా ఆర్థికంగా కూడా బలపడతారు. మంచి పనులు, ఈ కూలీలు చేసుకునే వాళ్ళకు కూడా రోజువారీ పనులు కూడా ఉన్నాయి అనుకో, బాగా అభివృద్ధి చెందుతారు. వైస్ బైపాస్ నిర్మాణంలో భాగంగా కృష్ణానదిపై బ్రిడ్జ్ నిర్మించడంతో అమరావతి, గొల్లపూడి మధ్య దూరం బాగా తగ్గిపోయింది. దీంతో సచివాలయ ఉద్యోగులు గొల్లపూడిలో నివాసం ఉండేందుకు ఇష్టపడుతున్నారు. డెవలప్మెంట్ అంటే బాగానే ఉంది. షాపులు మాత్రం అద్దెలు కట్టలేకపోతుంది. భయంకరమైన అద్దెలండి. బాగా రేట్లు పెంచేస్తున్నారు. అద్దెలు కట్టలేని పరిస్థితికి వచ్చేసింది. ఈ ఏరియాలో అద్దెలు కట్టలేని పరిస్థితి వచ్చేసిందండి. అపార్ట్మెంట్లు మాత్రం భారీగా పెరిగినాయండి ధరలో. 1,30,00,000 అండి అది అపార్ట్మెంట్ పైన. మొన్న రీసెంట్గా ₹1,00,000 పైనేనండి ఇక్కడ అపార్ట్మెంట్ కొనుక్కోవాలంటే. ఈ ఎదర చిన్న చిన్న ఫుడ్ స్టాల్ అన్నీ పెట్టారు. అవన్నీ బాగా డెవలప్ అయినాయి, బాగా అభివృద్ధి చెందుతుంది. ఈ వ్యాపారాలు అసలు బాగానే సాగుతుంది. డీమార్ట్ కూడా గొల్లపూడిలో వచ్చేసింది. బాగా వ్యాపారాలు బాగానే ఉన్నాయి. అంతా బాగుంది. కానీ చిన్న మిడిల్లో క్యాస్ట్ వాళ్ళు బతకలేరండి ఇక్కడ.
ఈ చిన్న చిన్న వాళ్ళు బతలేరు, అంత క్లాస్ వాళ్ళకి కానీ ఇక మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏం లేదు. భూముల రేటు అదిరిపోయారండి, 1,30,00,000 అండి. ఇక్కడ ఏదైనా సరే ₹1,00,00,000 ఇక్కడ ఈ ఏరియా మొత్తం. ఈ మధ్యకాలంలో ఇక్కడ ఫుడ్ కోర్ట్లు వచ్చినాయి, డిమార్ట్ వచ్చింది, తొందరలో జుడియో కూడా వస్తుంది. దాంతో ఇక్కడ బిల్డింగ్లు కానీ జనావాసాలు కానీ బాగా పెరగడం వలన గొల్లపూడి బాగా అభివృద్ధి చెందుతుంది. ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ దగ్గర ఉండడం వలన ఇంకా అభివృద్ధి చెందుతుంది మేము ఆశిస్తున్నాం. విజయవాడ కన్నా ఇక్కడ బాగా ప్రజెంట్ ట్రెండ్ ఎక్కువగా ఉంది. సో రీసెంట్ టైంలో ఇంకా హోల్సేల్ మార్కెట్ దగ్గర అవడం వలన ఇంకా బాగా అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ పరిపాలన కానీ ఇది కానీ చాలా బాగుంది. ఇక్కడికి డిమార్ట్ వచ్చింది, జూడియో వచ్చింది, క్రాస్ రోడ్స్ వచ్చినాయి, ఫుడ్ స్టాల్స్ వచ్చినాయి, ఇంకా నైట్ ఫుడ్ సెంటర్ కూడా పెడితే ఇంకా డెవలప్ అయ్యిద్ది ఈ ఏరియా అనేది. కానీ ఏ వస్తువు కావాలన్నా ఇక్కడే దొరికిద్ది. మీరు ఎక్కడికి విజయవాడ కూడా వెళ్ళవసరం లేదు. భవానీపురం విజయవాడ దొరికేవాట్లో 80% ఇక్కడే దొరుకుతుంది. ఆన్లైన్ డెలివరీలు కూడా ఇక్కడే దగ్గరలోనే ఉన్నాయి. మీకు ఈవెన్ స్విగ్గీ ఉన్నాయి, దాని పేరేంటి పిజ్జా హట్ కూడా ఇక్కడే దొరికింది, డామినోస్ కూడా ఇక్కడే దొరుకుతుంది. ఆన్లైన్ డెలివరీ ఇక్కడికే వస్తుంది కాబట్టి మనం ఇక్కడి నుంచే చాలా వరకు డెవలప్ చేసుకోవచ్చు. అపార్ట్మెంట్స్ అవి చుట్టుపక్కల చాలా పెరిగినాయి. మోర్ దెన్ 10 yearsలోనే చాలా ఎక్కువగా పెరిగినాయి అని మేము అనుకుంటున్నాం. ఓ పక్కన కృష్ణమ్మ పరవళ్ళు, మరోవైపు నిత్యం దుర్గమ్మ నామస్మరణ జరిగే ఇంద్రకీలాద్రి కూడా గొల్లపూడి అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంది. అమరావతి పనులు ఊపందుకోవడంతో గొల్లపూడిలో రియల్ ఎస్టేట్ మార్కెట్ జోరందుకుంది. ఇక్కడ ఇల్లు లేదా స్థలం కొనిపెట్టుకుంటే కొన్నేళ్లలో ఊహించిన రిటర్న్స్ వస్తాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. Hi, నేను మీ రాజ్ తరుణ్. Please subscribe to YK TV. This is Viraj Ashwin. Please subscribe to YK TV Network.